మిత్రులారా, మీ అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. నేను మీ తెలంగాణ శ్యామ్. ఏదైతే ఈ నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం, లోష్యం, తోష్యం, వివేకానంద, ఏ టు జెడ్, A1, 2-1, 3-1 లేకపోతే రకరకాల అందమైన పేర్లు పెట్టి ప్రైవేట్ స్కూల్స్ పెట్టి విద్యను వ్యాపారం చేసి అమ్ముతున్నటువంటి విధాలు ఉన్నారు. దేవుళ్ళ పేరుతోని, దయ్యాల పేరుతోని, ప్రాంతాల పేరుతోని, మహనీయుల పేరుతోని రకరకాల పేర్లు పెట్టి మీ అమ్మ స్కూళ్లకు విద్యని వ్యాపారం చేసి అమ్ముకుంటా ఉన్నారు. ముఖ్యంగా శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం లాంటి ఈ ప్రైవేటు యాజమాన్యాలు. ఎంత దుర్మార్గం చెప్పండి ప్రజలారా. అరే, సామాన్యుడు కూలీ నాలి చేసుకొని నెలకు 15,000 12,000 సంపాదించుకున్నటువంటి సంపాదన మొత్తం పిల్లల చదువులకే ఖర్చు పెడితే వాడు ఎట్ట బతకాలే? ఉప్పు, పప్పు, మంచి నూనె, గ్యాసు, రూమ్ కిరాయి, కరెంటు బిల్లు, నల్ల బిల్లు. మనకి ఏమైనా ఆరోగ్యం బాగాలేక దవాఖాన జాయిన్ అయిన పొరపాటున దవాఖాలకు పోయింది అనుకో, వాడు అమ్ముకోవడానికి ఏముండవు అందుకే. నాకు తెలిసి సొంత ఆస్తులు ఉండవు, ఒంటి మీద బంగారం ఉండదు, దానికి ఏముండదు. మరి ఎట్ట బతకాల వాడు? ఈ విధవలు బుక్స్ పేరు మీద, CBSE సిలబస్ పేరు మీద, ఆ సిలబస్ ఈ సిలబస్, LKG పిల్లోడికి ₹1,00,000, UKG పిల్లోడికి 2 లక్షలు, బెల్ట్కు, పెన్సిల్కు, లేకపోతే టైకి, బుక్స్కి, రకరకాల పేర్లకు అన్నిటికీ దోపిడే. లక్షల రూపాయలు దోపిడీ చేసుడు ఈ ప్రైవేట్ స్కూల్స్. మరి ఎవరు బుద్ధి చెప్పాలా వీళ్ళకు? పిల్లలు నడిపేటువంటి బస్సులకు కూడా ఫిట్నెస్ ఉండదు. పోనీ చదువుకొని అక్కడ చదువుకొని ఏమన్నా గొప్ప ప్రయోజకుడు ఈ దేశానికి ఎవడన్నా పేరు తెచ్చినోడు ఉన్నాడా అంటే ఇటువంటి స్కూళ్ళల్లో ఈ నారాయణ శిక్షణ ఎవ్వడు లేడు. నిన్న కాకముందు ఒక రచయిత పాట రాసిండు, సర్కారు బడి పిలుస్తుందిరా తమ్ముడా రారా. అబ్దుల్ కలాం నుండి అంబేద్కర్ వరకు అందరూ సర్కారు స్కూల్లో చదువుకొని గొప్ప ప్రయోజకులు అయ్యారా అని. పోనీ మీ స్కూల్లో చదువుకుని ఎవరన్నా ప్రయోజకులు అయ్యారా? పేద ప్రజల రక్త మాంసాలు దాటడానికి సిగ్గనిపిస్తలేరా మీకు? అరే శ్రీ చైతన్య, నారాయణ మిమ్మల్ని ఏమనాలరా? మిమ్మల్ని ఇంత దోపిడీ చేస్తున్నారా మీరు? ఇంత దోపిడీ ఆరా పెదవల్లారా? ఇంత దోపిడీ ఏముందిరా మీ స్కూళ్ళల్లా? ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉందారా? ఫైర్ యాక్సిడెంట్ అయితే మంటలు ఆర్పడానికి సిలిండర్లు ఉన్నాయారా మీ స్కూళ్ళల్లో? పిల్లలు బాత్రూమ్లు పోతే బాత్రూమ్లు శుభ్రంగా ఉన్నాయిరా? మంచి తిండి పెడుతున్నారా మీరు? ప్రభుత్వ స్కూళ్ళల్లో అరే మాలంటూ కొట్లాటలు కనీసం ఫుడ్ ఇట్లా మంచి గుడ్డు పెట్టాలని, అట్టిపండి ఇవ్వాలి, మధ్యాహ్నం మంచి ఇది చేయాలని సమిష్టి చేస్తాం. ప్రభుత్వ అధికారులు పోయి ఏదైనా చర్యలు తీసుకుంటారు, ఎటువంటి ఫుడ్ పెడుతున్నారు ఏందన్నది ఇది చేసి. ఇంకా మీ స్కూల్కి ఏమైనా రాణిస్తారా? ఎవడన్నా మాలాంటోడు పోయి క్వశ్చన్ ఎంత కాదు, పోలీసు వాళ్ళు రద్దీకుంటారు, 10 మంది పోలీసు వాళ్ళు ప్రభుత్వం పెడుతుంది వాళ్ళకి రక్షణగా. ఎంత దుర్మార్గం, ఎంత దోపిడీ! ఎలా మారాలి ఈ వ్యవస్థ? పోనీగా మరి ప్రభుత్వ స్కూల్స్ బాగున్నాయని అలా జాయిన్ చేసుకుంటుంటే ఇంకా దాని గురించి చెప్పాల్సిన పనే లేదు. వీటికంటే అద్మానం. కాకపోతే అక్కడ ఉచితంగా ఉంటుంది మీకు విద్య, మంచి బాగా చదువుకున్నటువంటి ఉంటుంది. సరే, మనం దాని మీద కొట్లాడవచ్చు, వాడు బాగాలేకపోయినా మనం వెళ్ళి కొట్లాడచ్చు. ప్రభుత్వ పాఠశాల అంటే మనందరిది, ప్రైవేటు పాఠశాల అంటే ఇటువంటి దోపిడీదారులది. విద్యను అమ్ముకోవడం ఎంత నేరం తెలుసా? ఎంత నేరం! సరే, మనోళ్ళు కూడా అది బాగాలేదు కానీ చదివించుకునే డబ్బులు ఉండాలంటే ఇలా చదివిపోయబట్టి ఆ విధవలు ఇంకా ఫీజుల మీద ఫీజులు పెంచి ఇంకా వసూలు చేస్తూ ఉన్నారు. తాగేటోడు ఉన్నంతకాలం మంది అమ్ముతూనే ఉంటారు వాళ్ళు. మీరు ఎన్ని ఫీజులు కడితే అన్ని ఫీజులు ఆ విధవల మీ దగ్గర నుంచి వసూలు చేస్తూనే ఉంటారు. మీరు తిరగబడండి ఒకసారి. నా నెంబర్ చెప్తాను, 9000806754. ఏ విధవ అయినా సరే మీ దగ్గర లక్షల కోట్ల రూపాయలు తీసుకోవాల్సిన దానికంటే అదనంగా తీసుకున్నాడానికి మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. జైల్లో పెట్టాలి ఈ విధవల్ని. ఈ ప్రైవేటు స్కూళ్ళు నడుపుతున్నటువంటి ఈ విధవలని, ఈ సన్నాసులని, వీళ్ళపైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వీళ్ళని జైల్లోకి పంపించాలి. వీళ్ళ లైసెన్సులు మొత్తం రద్దు చేయాలి. మొత్తం ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవాలి ఈ స్కూల్స్ అన్నింటినీ. ఎందుకు మాట్లాడరంటే రాజకీయ నాయకులు, విద్యాశాఖ మంత్రి ఉన్నాడో లేడో నాకైతే తెలియదు. మరి ఉన్నా సరే ఏమున్నది, వాళ్ళ ప్రభుత్వం వాళ్ళకి ఫండ్లు ఇస్తారు, ₹1,00,000 వాళ్ళకి ఫండ్లు ఇయ్య కథం. ఎవడు వచ్చినట్టునే పలానాడు విద్యార్థి సంఘ నాయకుడు, ఆ సంఘం ఈ సంఘం వచ్చిందంటే వాళ్ళని అరెస్ట్ చేయి. ఇక కొన్ని విద్యార్థి సంఘాలు అయితే, అది మతోన్మాద విద్యా సంఘాలు అయితే డబ్బులు తీసుకొని వాళ్ళకు లొంగిపోడు. ఎలా మారాలి వ్యవస్థ? ఎంత దుర్మార్గం! విద్యను అమ్ముకోవడం నేరం. ఆ స్కూళ్ళు అంతే, కాలేజీలు అంతే, యూనివర్సిటీలు అంతే. ఇక మల్లారెడ్డి, పల్లరాజేశ్వరరెడ్డి యూనివర్సిటీల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. ఆడ చదువు తక్కువ ఎప్పుడు, పైసలు ఎక్కువ వసూలు చేసుడు. మనం దాని గురించి చెప్పాల్సిన ఉంటుంది. మల్లారెడ్డి పూలు పనులు ఆమె మల్లారెడ్డి ఉన్నాడు కదా, ఇక అన్ని దోపిడే ఆయన. ఇంజనీరింగ్ యూనివర్సిటీ, మెడికల్ యూనివర్సిటీ, డెంటల్ యూనివర్సిటీ, లేకపోతే అన్ని యూనివర్సిటీలలో దోపిడే. ఇక మల్లారెడ్డి గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. పల్లరాజు అందరూ అంతే.
అవి మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ ప్రైవేటు స్కూల్స్ కానీ కాలేజీలు కానీ యూనివర్సిటీలు కానీ అన్ని బడబడ రాజకీయ నాయకులే. మళ్ళీ వీళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి నాయకులు. ఈ నాయకులను తన్నాలి ముందు, వీళ్ళ లావుల తొండలేసి తన్ని అథవా ముందు వాటన్నిటిని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునేలాగా చేయిపో అని చెప్పాలి. వరకు ఎంత దోపిడీ! వీళ్ళు ప్రజాసేవకుల వల్ల ప్రతి క్షణం ప్రజల పక్షం, ఏడపక్షం రా, ప్రతి క్షణం పైసల పక్షం రా. మీరు డబ్బులు దోపిడీ, ఇంత దోపిడీ రా. ఎట్ట బతకాలరా సామాన్యుడు? పాపం ఆయన నాకు పిల్లల ఫీజు కట్టడానికి డబ్బులు లేవు తమ్ముడు, ఆత్మహత్య చేసుకుంటా అంటుండే ఆయన. ఎట్ట బతకాలరా? ఇంత దోపిడారా? అరే శ్రీ చైతన్య నారాయణ, ఇంత దోపిడారా మీ స్కూల్స్? ఏమున్నారా మీ స్కూళ్ళల్లో బంగారం? పిల్లల్ని హింసించుడు, మళ్ళా కూర్చోబెట్టి చదువు ట్యూషన్ పేరుతోనండి, మళ్ళా సాయంత్రం ట్యూషన్, పొద్దున ట్యూషను, స్పోర్ట్స్ ఆడితే మళ్ళీ దానికి కూడా దోపుడు డబ్బులు అని దేని పేరు మీద డబ్బులు వసూలు చేయట్లేదు చెప్పుండ్రా మీ ప్రైవేట్ స్కూల్స్. అన్నిటి పేరు మీద డబ్బులు వసూలు. పేరెంట్స్ మీటింగ్ పెడితే కూడా పేరెంట్స్ మీటింగ్ ఉన్నది, మనిషికి 1000 రూపాయలు ఇవ్వాలి, 2000 ఇవ్వాలి, ప్రతి కుటుంబం నుంచి ఇస్తున్నాం, మీ అమ్మ నాన్నకి చెప్పని వీళ్ళు బిల్లు చెప్తారంట. ఎంత దోపిడీరా, ఎంత దోపిడీరా! ఫ్రీ ఉచ్చపోసినా సరే నీళ్ళు కట్టాలనా, పైసలు కట్టాలన్నారా మీకు? ఫీజు కట్టింది కాకుండా ఎంత దోపిడీరా మీ స్కూల్స్! ఏమో ఇంత చేతులు దండం పెట్టాలరా నాయన. అరే నన్ను 100 ఏళ్ళు జైల్లో పెట్టినా పర్వాలేదు, కానీ ఈ దుర్మార్గాన్ని అయితే నేను చూడలేను రా. నా కడుపు రగిలిపోతా ఉంది. కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీటి మీద దృష్టి పెట్టండి, మాట్లాడండి. పిల్లలు భావి భారత పౌరులు, దేశ ప్రయోజకులు, నేటి బాలలే రేపటి పౌరులు. ఏదిరా నేటి బాలలు రేపటి పౌరులు కాదురా నాయన. నేటి బాలలు ఈ ప్రైవేట్ యాజమాన్యాలకు నేటి డబ్బులు కోట్ల రూపాయలు. ఏమో పిల్లగాడు బుట్టగానే కదా అమ్మ ప్రైవేట్ స్కూళ్ళకి సంబరం. అమ్మ ఈ సంవత్సరం 10 లక్షలు 20 లక్షలు ఈయన పేరు మీద దొబ్బొచ్చు. ఎంత దుర్మార్గులు రా మీరు! ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్లలో మీ పిల్లల్ని జాయిన్ చేయండి. అక్కడ ఏమైనా సరైనటువంటి సౌకర్యం లేకపోతే మాలాంటి వాళ్ళ దృష్టికి తీసుకురండి. మాలాంటి వాళ్ళ దృష్టికి రండి, మేము కొట్లాడతాం. ఆల్రెడీ చాలా విద్యార్థి సంఘాలు మధ్యాహ్నం పిల్లలకు గుడ్డు పెట్టాలి, బనానా వేయాలి, పెరుగు పోయాలి, పప్పు వేయాలి, మంచి కూర వేయాలి, పిల్లలు మంచి పౌష్టికాహారం వాళ్ళ పిల్లలందరికీ అందించాలని అనేక విద్యార్థి సంఘాలు కొట్లాడుతూ ఉన్నాయి కదా. సామాన్య ప్రజల దండం పెడతాను, ఈ ప్రైవేటు స్కూళ్ళల్లో మీ పిల్లల్ని జాయిన్ చేయకండి. ఒకవేళ ప్రభుత్వ స్కూల్స్లలో టీచర్లు చక్కగా పాఠాలు చెప్పకపోతే మాకు చెప్పండి, మేము కొట్లాడతాం. లేదా మీరే కొట్లాడండి, తల్లిదండ్రులు అందరూ మీరు ఒక యూనిటీ అయ్యి కొట్లాడండి. వాళ్ళు టైంకి వస్తుర్రా లేదా, ఇంకా టైంకి అయితే రారే అనుకో. ప్రభుత్వ స్కూల్స్లలో పనిచేసే టీచర్లు అయితే వాడు ఇప్పుడు బయోమెట్రిక్ ఉందో లేదో తెలియదు, వాడు ఏ టైంకి వస్తాడో ఏ టైంకి పోతాడో తెలియదు. టీచర్ ఎన్ని గంటలకు పోతాడు అసలు పాఠం చెప్పుతాడా పండుకుంటాడో కూడా తెలియదు. స్కూల్లో మంచిగా కాలు మీద కాలు వేసుకొని పండుకుంటాడు మనోడు. సార్ నెల కాగానే జీతం మాత్రం టక్కున వచ్చి పడతాయి, 1,50,000 రూపాయలు, 1,20,000 రూపాయలు. మారుస్తూ ఉండాలి మీరు. టీచర్స్ని అటు వేరే డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలి, వేరే డిపార్ట్మెంట్ మళ్ళీ కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలి. అలవాటు పడిపోయారు సుఖానికి. కాబట్టి ఇది చాలా దుర్మార్గం, చాలా ప్రమాదంలో పడబోతా ఉన్నది మన విద్యా విధానం ఏదైతే ఉన్నదో. అరే మొత్తం ప్రైవేట్ పరనే, మొత్తం ప్రైవేటే, మొత్తం ప్రైవేట్. నరేంద్ర మోడీ అయితే ఇంకా ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేట్. ఆయన ప్రైవేటు ప్రధాని, ఆయన గవర్నమెంట్ ప్రధాని కాదు, ఆయన ప్రైవేటు ప్రధాని. ఆయన గురించి చెప్పాల్సిన పనే లేదనుకో. ఎంత దుర్మార్గం, ఎంత దోపిడీ! ఇవన్నీ రాజకీయ నాయకులే మళ్ళా. కాబట్టి ప్రజలారా మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాను. ఇటువంటి ప్రైవేటు స్కూల్స్ నడుపుతున్నటువంటి విధాలపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, ఫీజులు తక్కువ తీసుకోవాలని మీరు అందరూ డిమాండ్ చేస్తే, మీరందరూ కనుక అంటే మలాంటి వాళ్ళు ఒక పోరాటానికి పిలుపునిచ్చినప్పుడు వచ్చినట్టయితే కనుక 100% వీళ్ళ స్కూల్స్ని అప్పటికప్పుడే మనం బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున పోరాటం చేయొచ్చు. మొత్తం ఉండొద్దు అసలు. నారాయణ, శ్రీ చైతన్య అనేటువంటి పేర్లైనా పడకూడదు. మీరు కదా మీకు అంత నిజంగా సామాజిక బాధ్యత ఉంటే
నిజంగా మీరు అద్భుతంగా మా పిల్లలు నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 నారాయణ గిరాయణ అంటారు కదా. మీ స్కూల్ అన్నింటినీ ప్రభుత్వంలో విలీనం చేసి నెంబర్ 1 చేయండి రా. మన ప్రభుత్వానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి పేరు వస్తుంది రా నారాయణ శ్రీ చైతన్య. అప్పుడు నెంబర్ 1 నెంబర్ 2 మంచిగా మనం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుందాం అన్ని ఛానల్స్లో, అన్ని టీవీలలో. ఇవ్వండి రా, మీరు విలీనం చేయండి రా. మీకు ఎన్ని డబ్బులు కావాలో తీసుకోండి రా, ప్రభుత్వాలతో మాట్లాడి చేయండి రే. అవి చేయరు ఈ విధవలు. ఎంత దోపిడీ అని అంటే అంత దోపిడీ. ప్రజలారా, మీకు చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నాను. ఈ ప్రభుత్వాల మీద మీరు ఏమంటారు వాయిస్ ఉన్నోళ్ళు మాట్లాడండి, రాసేటోళ్ళు ఉంటే రాయండి. ఈ విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళండి. ముఖ్యంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టండి. రోజు విద్యార్థి సంఘాలన్నిటికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. రోజు ఈ ప్రైవేటు స్కూల్స్ ఏవైతున్నారో వీళ్ళకి పోండి. మీరు రోజు ఒక 20 మంది 10 మంది పోయి అసలు వాళ్ళు ఎంత వసూలు చేస్తున్నారు, ఏంది, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంది, ఆ స్కూల్ వాతావరణంలో ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ ఉందా? ఏడ గ్రౌండ్ ఉండదు. ఓ విశాలమైన ప్రాంతం ఉండనే ఉండదు. ఏమన్నా జైల్లో పెట్టినట్టు పెడతాడు పిల్లల్ని. ఒక కిటికీ దిక్కునే పక్కన చాలా గాలి కూడా రాదు. ఇక ధనవంతుల పిల్లలు అయితే ఏసీ రూమ్లలో ఉన్నటువంటి దాంట్లో చదువుకుంటారు అనుకో, మన వాళ్ళు చదువుకోలేరు. హిమాంశు కొడుకు చదువుకున్నట్టు, రేవంత్ రెడ్డి గారి పాప చదువుకున్నట్టు, కేటీఆర్ గారి కొడుకు హిమాంశు చదువుకున్నట్టు మనం చదువుకోలేం కదా. అమ్మాని కొడుకులు, ఆదాని కొడుకులు చదువుకున్నట్టు మనం చదువుకోలేము. ఇంకా మనం చదువుకునే ఇది కూడా లేదు అరా మాకు. కాబట్టి ప్రజలారా, ఇది ఒక సామాన్య కూలీనాలు చేసుకున్నటువంటి ఒక అన్న బాధ అని చెప్తున్నా. ఇంత దుఃఖం వచ్చిందంటే అంత దుఃఖం వచ్చింది. తమ్ముడు ఒక నెలలో 12,000 అడిగిరి ఇచ్చిన, ఇంకో నెల 15,000 అడిగిరి ఇచ్చిన, ఇంకో నెల ఇంకొంత అడిగిరి ఇచ్చిన. తమ్ముడు నా దగ్గర లేవు, నేను ఏం చేయాలి తమ్ముడు, చచ్చిపోతా అంటున్నా ఆయన. ఎవడు చెప్పాలి ఆయన సమాధానం? చచ్చిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పాలనుకుంటా? పోనీ పొరపాటున అనుకో, మళ్ళా వాళ్ళ కొడుకుని టార్చర్ పెడతారంట. మీ నాయన ఇట్ట అంటుండు అట్ట అంటున్నా. ఇవ్వడరా మీరు? చెప్పులు తీసుకొని కొడతాం వెదవలారా. ఈ నారాయణ శ్రీ చైతన్య ఈ వెధవలందరికీ బుద్ధి చెప్పాలి. ఎమ్మటే ప్రభుత్వం తక్షణమే ఇటువంటి ప్రైవేట్ స్కూల్స్ నడుపుతున్నటువంటి యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలి. మీరు నిజంగా విద్యాశాఖ మంత్రి ఉంటే కనుక ప్రతి ప్రైవేట్ స్కూల్లోకి పోయి అసలు ఏం జరుగుతుంది, వాస్తవం మీద అవాస్తవం మీద తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎంత ఫీజులు వసూలు చేస్తుర్రు, ఏంది, ఏం కథ అని. ఇక పోయినప్పుడు నువ్వు పోతే నీకు చాయ్ కాఫీ ఇచ్చినంటే నువ్వు వాళ్ళకి లొంగిపోతావు అనుకో, అది వేరే విషయం. ఏం చెప్పాలన్నా బాధ, ఏం చేయాలన్నా పరిచయం. ఏం లేదు ప్రజల మీరే తిరగబడండి మీరు. మీ వెనకాల మేము ఉంటాం.